రేటింగ్లో ప్రైజ్లు వచ్చిన పిల్లలు ఉన్నారా? చైల్డ్ మ్యారేజెస్ వాటి మీద ఎవరైనా ఉన్నారు కదా? ఇక్కడ యాక్టివిటీ చేసిన పిల్లలు కూడా రండి మాట్లాడండి. Yamini, 10th class Yamini and Kavya come here. They are going to present an activity on child marriages. Say no to child marriages. Irani, why do you look so sad today? I know my parents are talking about my marriage. Marriage, but you are only 14. Yes, this girl should get married early. Child marriage, Dani, it is wrong and illegal. Illegal? I did not know that. Yes, girls must be 18 years to marry. I want to study. I want to become a teacher. You must speak up. Education is your right. But I am afraid to talk to my parents. Don't be afraid. We can help from teachers, elders, and child helpline 1098. Really, there is help for children like us. Yes, child marriage stop dreams, early pregnancy, and sadness. You are right, Anu. I want to grow up and decide my future. Good. Let us promise say no to child marriage. Save the girl child, educate the girl child, stop child marriage. Yes. Very good, children. Now I will invite Saujanya of 10th B. She is going to present the consequences of child marriages. Saujanya. My name is. Good morning, everyone. My name is Saujanya. I am studying in 10th class. Today, I now tell about the topic is consequences of child marriages. Loss of education. Children are, especially girls, are forced to stop schooling, which limits their future opportunities. Child brides often suffer from fear, emotional pressure, and depression. Child brides remain poor without education or skills. Child marriages increases the chances of abuse and exploitation. Child marriages takes the right to play, learn, and grow freely. Child marriages steals education, health, and future opportunities. Child marriages harms individuals and their society. It's preventing through only education and awareness. Thank you. వెరీ గుడ్ సౌజన్య. ఇప్పుడు సౌజన్య చెప్పింది కదమ్మా, విన్నారు కదా, చైల్డ్ లైఫ్ అనేది టోటల్గా ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. ఉన్న ఫ్రీడమ్ కాస్త పోతుంది. అంటే గవర్నమెంట్ నిర్ధారించిన టైంలోని ఒక సర్టన్ ఏజ్లోనే అనేది మ్యారేజ్ చేసుకోవాలి. అది అవేర్నెస్ ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఓకే, యాజ్ ఎ స్టూడెంట్స్గా మీకు అందరికీ తెలుసుకొని మీరు ఏం చేయాలి? ఓకే, మన నైబర్స్లో కానీ ఎక్కడైనా చూసినా సరే ఇమీడియట్గా మన హయ్యర్ అథారిటీస్కి అది కంప్లైంట్ చేయాలి. అదే కాక మీ రైట్స్ మీరు వినియోగించుకోనమాట. ఇది మేము చేసుకోము, ఇది చట్టరీత్యా నేరం అని చెప్పాలి. నౌ కావ్య సాయి సుధా ఫ్రమ్ 10th B section, sorry 9th B, she is going to present a dance. బాల్య వివాహం గడియడులోనే బండడంత బాధ్యత భారం. నాకు బాల్య వివాహం గడియడులోనే నా ఈడు పిల్లలంతా ఆడి పాడుతూ ఉంటే నే మనసు చంపుకొని బాధపడుతుండాలా. పడికిపోయి చదువుకునే వయసే నాది, మరి నాటుకోయే కూలి నాది బతుకు చేస్తారా? పేదరికం వెంటాడితే పెళ్లి చేస్తారా? పేదరికంగా పొద్దుకేదాకా పండుకుంటే ఊరుకుంటారా? ఆలోచించి చూడు, నీకు జరగనే లేదా? 18 ఏళ్ళు నిండకుండా పెళ్లి చేస్తారా? 18 ఏళ్ళు నిండకుండా పెళ్లి చేస్తారా? పడరాని పాటలు పడి నన్ను దాగమంటారా?
వద్దమ్మ నాకు బాల్య వివాహం బడి ఈడులోనే పండేడంత బాధ్యత భారం వద్దే వద్దమ్మ నాకు బాల్య వివాహం బడి ఈడులోనే పండేడంత బాధ్యత భారం తెలిసి తెలవని ఈడు నాదే అమ్మ పెళ్ళంటే ఏంటిదో కూడా తెలవదే అమ్మ మూడు ముళ్ళ బంధం అంటే ఏమిటే అమ్మ ఏడడుగులు నడిసే బలం ఉన్నదా అమ్మ ఏడాది నర్థమైతే నాకు ఏమి జరుగురే ఏడాది నర్థమైతే నాకు ఏమి జరుగురే 17 ఏళ్ళకి కడుపుల కాయగాసుడే వద్దే వద్దమ్మ నాకు బాల్య వివాహం బడిగీడులోనే పండేడంత బాధ్యత భారం వద్దే వద్దమ్మ చేనులో నేనే పైరు కావాలి కొలనులో నేనే అలను కావాలి నింగి హరివిల్లు మంచు చూడాలి మంచు తెరలోనే నిదురపోవాలి చైత్రమాసంలో చినుకు కావాలి చిన్ని చిన్ని కుటుంబానికి ఇబ్బందులకు గురవుతే అవగాహన 2-3 ముక్కల్లో కొరకూడు గంటుకూడు కొరకూడు అంతా తిని మా పెద్దవాళ్ళు అయినా పిల్లలు పెంచాము పెద్దవాళ్ళు చేసాము పెద్దవాళ్ళు అవి కాక వాళ్ళ పెళ్ళిళ్ళు ఇల్లు రోజుల్లో పెళ్లి ఏ వయసుకి జరిగిపోయేది ఆడపిల్లకి 10 సంవత్సరాలు 10 సంవత్సరాలకు పెళ్లి అయిపోయింది అబ్బాయికి ఎంత ఉండేది వయసు అబ్బాయికి మరి 20-30 20-30 ఏళ్ళ అబ్బాయి 10 ఏళ్ళ అమ్మాయిలకి పెళ్లిళ్ళు జరిగేవట ఆ రోజుల్లో అనారోగ్యాలు పాలయ్యేవారు ఆడవాళ్ళు అనారోగ్యం అంటే మరి అలాగేనండి కష్టకాలు వస్తాయి పోతాయి అంతవరకు అన్ని విలేజ్లో అలా పెళ్లిళ్ళు జరిగాయి చూసారా ఇది లైవ్ ఎగ్జాంపుల్ మీకు ఒక మామగారు ఆ రోజుల్లో ఉండే అంటే ఆమె చిన్నప్పుడు ఎప్పుడు అప్పుడు జరిగేవి ఇందులో మీకు ఎన్ని ఏళ్ళకమ్మ పెళ్ళి అయ్యింది నాకు 20 ఏళ్ళు ఈమె అడ్వాన్స్డ్ షీస్ ఎడ్యుకేటెడ్గా మేజర్గా ఉండేటప్పుడు పెళ్లి చేస్తుంది మామగారికి అందరూ థ్యాంక్స్ చెప్తూ Remain poor without education or skills. Child marriages increases the chances of abuse. అనారోగ్య సమస్యలు ఎదుగుదారు ఎప్పుడైనా చూడండి చిన్న వయసులోనే పెళ్లి చేసిన వారికి ఆర్థిక సమస్యలు వస్తాయి భర్త ఏదైనా జరగకూడదు జరిగితే ఆర్థికంగా అమ్మాయి కుటుంబాన్ని నెట్టుకు రావాలి బాధ్యతలు మోయాలి చాలా కష్టాలు అనుభవించాలి ఆమె ఆరోగ్యం కూడా సహకరించాలి సో ఇలాంటి నష్టాలు ఇది భారతదేశంలో ఒకప్పుడు ఎక్కువగా ఆడపిల్లే విక్టిమ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది పిల్లలకి అలాగని అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు అలా మీరు కూడా అంటే శారీరకంగా ఎదుగుదల ఉండేటప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మించగలం మ్యారేజ్ కూడా అందులో భాగం ఒప్పుకుంటారా కాదా ఇక్కడ ఎవరైనా ఏదైనా అయితే చైల్డ్ లైన్కి ఏదో రకంగా ఇన్ఫార్మ్ చేసి చైల్డ్ మ్యారేజెస్ని మనం ఆపాలి కూడా మన విలేజ్లో ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అంటే మనం ఆ ఏరియాలో ఒక చైల్డ్ మ్యారేజ్ని ఆపేవారుగా ఉండాలి చదువుకున్న వారికి చదువు లేని వారికి తేడా ఏంటంటే ఇదే మనము మన బాధ్యతను నిర్వహించాలి ఆపితే మన మీద ఏమైనా అంటారని కాదు కానీ పైరు కావాలి కొలనులో నేనే